హలో సార్, నమస్తే. నమస్తే. ఏం చేస్తారన్న? నేను రేషేడ్ చేస్తా. ప్లాట్ల రేట్లు ఎట్లున్నాయన్న? అన్న పూరాగా డౌన్ ఉన్నది, వాస్తవంగా డౌనే ఉంది. ఎందుకని? ఈ ప్రభుత్వం ఇదే కాదు, టీఆర్ఎస్ నుంచి కూడా ఇదే. గజం రేట్ ఎంత పలుకుతుంది? ఇప్పుడు గతం ఇంతకుముందు 30-35 ఉండే, ఇవాళ అదే 35 ఉంది. ఇక అంతే ఉంది, కానీ రేటు ఇంకేమీ పెరగలేదు, డౌన్ కాలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఎట్లా నడుస్తుందన్న? ఏమి ఇట్లా ఏం కాలేదు, ఇంకా వచ్చి పాపం ఎన్ని రోజులే వచ్చి మనం కూడా ఈ రుణమాఫీ అవన్నీ అంటూ ఉన్నాడు. అవన్నీ అయినాక ఇక ఆయనది కూడా తెలిసిపోతుంది. మనకు ఒక ఏడాది అయితే ఆయన సంసారం కూడా తెలిసిపోతుంది. అంతేగా, ఇంక తగ్గలే పెరగలే, డిమాండ్ కూడా అంతే ఉన్నది. అప్పుడు పెట్టిందే ఎప్పుడు తగ్గించే పరిస్థితి లేదు. ఎంచరికి ఇచ్చినా ఏది ఇచ్చినా అదే రేటు. ఇప్పుడు 10 కోట్లు పోతుంది, అది 10 కోట్లు అదే నడుస్తుంది. అంతేగాని దిగింది అయితే ఏం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ బాగుందా, ఇప్పుడు బాగుందా? అంటే అప్పుడు కొంచెం ఉన్నది, ఉన్నాక మళ్ళీ ఒకసారి రేటు పెంచిన చూడు, రేటు పెంచాము డౌన్ అయిపోయి. అంతే విషయం. టీఆర్ఎస్ ముందు ఉన్నప్పుడు ఉన్నది, తర్వాత టీఆర్ఎస్ మళ్ళీ పెంచాక డౌన్ అయింది. అదే డౌన్ ఇక ఇప్పటిదాకా మళ్ళీ పెరగలే. భూముల రిజిస్ట్రేషన్లు ఎట్లా జరుగుతున్నాయన్న? బాగా జరుగుతున్నాయా? మన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇబ్బంది ఏం లేదు, ఈ ఏరియం బట్టి ఎక్కువ ఏం లేవు. అమ్ముడు ఎక్కువ ఉంటే అది కూడా ఎక్కువ నడుస్తుంది లొల్లి. అది ఇప్పటికైతే ఏం లేదు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఎట్లున్నాయన్న? ఇప్పుడు పథకాలు అయితే ఇప్పుడు నయమే ఉంది. ఇప్పుడు బీజేపీ అయినా ఏదైనా ఆయన నిధి ఇస్తున్నాడు. ఆయన కూడా ఈరోజు బీజేపీ కూడా మంచిగా ఇప్పుడు అయితే ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిండు, ఇప్పుడు ఆంధ్ర కూడా ఇచ్చిండు, ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇప్పుడు నమాపి అని ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన అయితే ఇవాళ కూడా ఇచ్చేసిండు. వాసన కాదా, అది కథ.